ఈ వీక్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న బ్లాక్ బస్టర్ తెలుగు మూవీస్ తో మళ్ళీ మన మూవీ మ్యాచ్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. సో 8 సినిమాలు చూసి మీకు ఏదైతే నచ్చిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ మీకు తెలియాలంటే ఈ వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శ్రీను, ఆత్రేయ, ఆరుద్ర ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ రూమ్మేట్స్. అందులో శ్రీనుకి సినిమా తీయాలని కోరిక. అది కూడా ఎవరితో పడితే వాడితో కాదు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓనర్ అయిన అయాన్తో. ఎంతమంది ప్రొడ్యూసర్స్ ఒప్పుకున్నా అయాన్తో చేస్తానంటే మూవీని మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అలాంటి టైంలో శ్రీనుకి డైరెక్ట్ చేసే ఒక ఆఫర్ వస్తుంది. అసలు ఎంతమంది ప్రొడ్యూసర్స్ అయాన్ని హీరో కింద పెడతానంటే రిజెక్ట్ చేస్తున్నప్పుడు ఈ ఆఫర్ ఎందుకు వచ్చింది, ఈ ఆఫర్ తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా మారాయి, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే గీతాంజలి మళ్ళీ వచ్చింది అన్న మూవీ చూడాల్సిందే. ఈ మూవీ కామెడీ హర్రర్ థ్రిల్లర్. IMDb 5.8 రేటింగ్ ఇచ్చింది. వీళ్ళు ఆ మూవీ కోసం పడ్డ కష్టాలేంటి, అసలు ఆ దెయ్యాలకి వీళ్ళు తీద్దాం అనుకున్న సినిమాకి లింక్ ఏంటి, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఫ్యామిలీతో కలిపి ఒక్కసారి అయితే తప్పకుండా చూడొచ్చు. ఈ మూవీని చూడాలనుకుంటే మాత్రం ఆహాలో స్ట్రీమ్ అవుతున్న గీతాంజలిని మళ్ళీ రమణాల్సిందే. అరవింద్ తన ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకుని పెళ్లికి రెడీ అయ్యే టైంకి తనకి 35 years వచ్చేస్తాయి. అలాంటి టైంలో కూడా లవ్ చేసి పెళ్లి చేసుకోవాలనే కోరిక అరవింద్ కి. అయితే ఇంట్లో నుంచి ఫోర్స్, తనకి నచ్చిన అమ్మాయి కనబడకపోవడం, ఇలాంటి విషయాలు తనని వేధిస్తుంటాయి. ఇలాంటి టైంలో ఒక అమ్మాయి తన లైఫ్ లోకి వస్తుంది. తనే లీలా. ఆ లీలాని చూసి ఇష్టపడతాడు. అలా ఇష్టపడిన తర్వాత ఆ లీలాని దక్కించుకోగలిగాడా లేదా లీలా వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే రోమియో అదే లవ్ గురు మూవీ చూడాల్సిందే. తమిళ్లో తిన్ని రోమియో కింద అండ్ తెలుగులో లవ్ గురు కింద రిలీజ్ చేశారు. ఈ లవ్ గురు ఒక రొమాంటిక్ కామెడీ డ్రామా. రబనే బనాది జోడీ మళ్ళీ చూసినట్టు అనిపించిన ఫ్యామిలీతో ఈ మూవీ ఒకసారి అయితే చూడొచ్చు. అరవింద్ తన లవ్ అయిన లీలాని దక్కించుకోవడానికి ఎటువంటి స్టెప్స్ వేశాడు, అలా ఎందుకు వేయాల్సి వచ్చిందో తెలియాలంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీని క్లిక్ చేయాల్సిందే. కపిల్ అండ్ సౌమ్య మ్యారీడ్ కపుల్. ఒక చిన్న జాయింట్ ఫ్యామిలీలో హ్యాపీగా ఉంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ప్రైవసీ కోసం వాళ్ళు ఒక హౌస్ ని కొనుక్కుందామని చూస్తుంటారు. అలా కొనుక్కుందామని ఎటువంటి ప్లాన్స్ వేశారు, ఆ ప్లాన్స్ నెరవేరయ్యా, వీళ్ళకి హౌస్ దక్కిందా, ఇందుకే ఆ జాయింట్ ఫ్యామిలీని వదిలి వీళ్ళు వేరే హౌస్ కి షిఫ్ట్ అయ్యారా, ఇలాంటి విషయాలు తెలియాలంటే జర హట్కే జర బచ్కే మూవీ చూడాల్సిందే. లాస్ట్ ఇయర్ 40 crore బడ్జెట్ తో తీసిన జర హట్కే జర బచ్కే 115 crore వరల్డ్ వైడ్ వసూలు చేసిందంటేనే ఈ మూవీ యొక్క సక్సెస్ గురించి అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు. కొన్ని సీన్స్ అయితే స్కిప్ చేయాల్సి ఉంటుంది. ఈ మూవీ ఒక్కసారి అయితే చూడొచ్చు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా, ఒక రొమాంటిక్ కామెడీగా ఈ మూవీ ఉంటుంది. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ టైప్ ఆఫ్ మూవీస్ నచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ మూవీ నచ్చుతుంది. మిగిలిన వాళ్ళకి పెద్దగా ఎక్కపోవచ్చు. ఈ మూవీకి IMDb వాళ్ళు 6.5 రేటింగ్ ఇచ్చారు. ఈ మూవీ తెలుగు డబ్డ్ వెర్షన్ అయితే మీకు జియో సినిమాలో అవైలబుల్ ఉంది. ఒక పెళ్లికి అటెండ్ అయిన 2 అమ్మాయిల మర్డర్ జరుగుతుంది. అసలు ఆ మర్డర్స్ ఎందుకు చేశారు, ఎవరు చేశారు, దాని వెనుక ఉన్న మోటివ్ ఏంటి, ఇలాంటి విషయాలపై ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ లో ఎన్నో మలుపులు, ఎవరి ఉద్దేశం ఎలా ఉంది, మర్డరర్ దాని నుంచి ఎలా తప్పించుకుంటున్నాడు, ఇలాంటి విషయాలు అన్కవర్ చేయడానికి ఒక పోలీస్ ఆఫీసర్ తను జరిపిన ఇన్వెస్టిగేషన్ అంతా ఇంత కాదు. ఆ ఇన్వెస్టిగేషన్ లో మీకు థ్రిల్ దొరుకుతుంది. ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే అందేకి సీజన్ 3 వెబ్ సిరీస్ చూడాల్సిందే. అయితే అందేకి 3 చూడాలి అంటే సీజన్ 1 అండ్ సీజన్ 2 తప్పకుండా చూడాలి. లేకపోతే అన్ సీజన్ 3 ఏదో చూసినట్టు ఉన్నా మీకు అంతగా కనెక్ట్ అవ్వద్దు. అయితే 3 కన్నా 1, 2 ఇంకా బాగుంటాయి, అవి కూడా మిస్ అవ్వద్దు. ఈ సీజన్ 3 కూడా ఒక్కసారి అయితే తప్పకుండా చూడొచ్చు. సో ఒక మర్డర్ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టైప్ ఆఫ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ నచ్చిన వాళ్ళకి ఈ వెబ్ సిరీస్ తప్పకుండా నచ్చుతుంది. ఈ వెబ్ సిరీస్ అయితే ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. కొన్ని సీన్స్ అయితే చాలా డెప్త్ గా ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ చూడాలనుకుంటే సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతున్న లింక్ ని క్లిక్ చేయాల్సిందే. ఈ వెబ్ సిరీస్ కి ఓవరాల్ గా IMDb వాళ్ళు ఇచ్చింది 7.9. సిటీలో చాలా చోట్ల మర్డర్స్ జరుగుతుంటాయి. అయితే అది సీరియల్ కిల్లింగ్సా లేదా రెగ్యులర్ కిల్లింగ్సా, ఇలాంటి విషయాలు డీలప్ చేయడానికి శివాజీరావు ఫీల్డ్ లోకి ఎంటర్ అవుతాడు. ఒకవైపు తన ఇన్వెస్టిగేషన్ తో పాటు జర్నలిస్ట్ అయిన పీటర్ కూడా ఇదే కేసు మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. అసలు వీళ్ళు ఆ కేసు మీద పెట్టే ఫోకస్ చాలా డెప్త్ కి వెళ్తుంది. అయితే ఇది ఓన్లీ ఆ మర్డరర్స్ ఎవరో తెలుసుకోవడానికా, లేకపోతే వీళ్ళ మోటివ్ ఏవైనా ఉందా, వీళ్ళిద్దరూ కలిసి ఈ కేసుని డీలప్ చేశారా లేదా ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళు డీల్ చేశారా, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మర్డర్ ఇన్ మహీమ్ వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఈ వెబ్ సిరీస్ కి IMDb వాళ్ళు 7.3 రేటింగ్ ఇచ్చారు. మర్డర్ ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ టైప్ ఆఫ్ వెబ్ సిరీస్ నచ్చిన వాళ్ళకి ఈ వెబ్ సిరీస్ తప్పకుండా నచ్చుతుంది. ఒక్కసారి అయితే తప్పకుండా చూడొచ్చు. అయితే ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొన్ని సీన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కొంచెం వల్గర్ గా అనిపిస్తుంది. ఆ సీన్ స్కిప్ చేయగలిగితే మాత్రం ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అయితే ఈ సిరీస్ ని చూడాలనుకున్న వాళ్ళు జియో సినిమాలో తెలుగులో స్ట్రీమ్ అవుతున్న లింక్ ని క్లిక్ చేయాల్సిందే.
సిటీలో రేప్స్ అండ్ మర్డర్స్ జరుగుతుంటాయి. దానికి కారణమైన ఒకరిని ఎన్కౌంటర్ చేస్తాడు ఏసీపీ పార్థసారథి. అయితే డిపార్ట్మెంట్ అదే లాస్ట్ వార్నింగ్ గా ఇంకొకసారి రిపీట్ అవ్వకూడదని ఒక కేసును అయితే అప్పగిస్తుంది. అది హై ప్రొఫైల్ కేసు అవ్వడం వల్ల ఏసీపీ పార్థసారథి ఒక టీమ్ లో జాయిన్ అయ్యి ఆ కేసు ని ఎలా క్రాక్ చేశాడో తెలియాలంటే ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ మూవీ చూడాల్సిందే. ఇది ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ మూవీ. క్రిమినల్ దొరికిపోయాడు అని అనుకున్న ప్రతిసారి ఇది కాదు ఇంకేదో ఉంది అని మనం అనుకోవడమే కాకుండా అలా కొన్ని ట్విస్ట్లతో ఈ మూవీ ఒక్కసారి అయితే తప్పకుండా చూడొచ్చు. ఈ మూవీకి IMDb 8.8 రేటింగ్ ఇచ్చింది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ నచ్చిన వాళ్ళు ఈ మూవీని తప్పకుండా ఇష్టపడతారు. ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉండొచ్చు. అరవింద్ కృష్ణ లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన ఈ మూవీ మీరు చూడాలనుకుంటే G5 లో స్ట్రీమ్ అవుతున్న లింక్ ని క్లిక్ చేయాల్సిందే. భద్ర, కోటి, శివ ముగ్గురు అనాథులు. చిన్నప్పటి నుంచి ఒక ఫ్యామిలీ కింద ముగ్గురు కలిసే ఉంటారు. అలాంటి ముగ్గురు వాళ్ళకే తెలియని ఒక డేంజరస్ ట్రాప్ లో ఇరుక్కుంటారు. అందులో కూడా పొలిటికల్ హస్తం ఉండడం, వీళ్ళకు ఎదురులేని దెబ్బ తగలడం, ఇలాంటి పరిస్థితుల వల్ల వాళ్ళు జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అలా జైలుకి వెళ్లడానికి కారణం ఏంటి, వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నారు, అసలు జైలు నుంచి బయటకు రాగలిగారా లేదా, ఇలాంటి విషయాలు తెలియాలంటే రీసెంట్ గా రిలీజ్ అయిన కృష్ణమ్మ మూవీ చూడాల్సిందే. లాస్ట్ వీకే రిలీజ్ అయిన ఈ మూవీ సడన్ సర్ప్రైజ్ గా ఈ వీక్ ఓటీటీలో దర్శనం అవ్వడం నిజంగా షాక్ అనే చెప్పాలి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మూవీ ఇంత త్వరగా ఓటీటీలోకి వస్తుందని. సత్యదేవ్ పెర్ఫార్మెన్స్ కోసం అయితే చెప్పనవసరం లేదు. వాట్ ఏ బ్రిలియంట్ యాక్టర్. తన పెర్ఫార్మెన్స్ తో ఈ మూవీని మరో రేంజ్ కి తీసుకెళ్లారు. ఈ మూవీ ఒక్కసారి ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. డ్రగ్స్, డేంజరస్ గ్యాంగ్స్, ట్రాప్స్, స్మగ్లింగ్ లాంటి టైప్ ఆఫ్ మూవీస్ ఇష్టపడ్డ వాళ్ళకి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. ఈ మూవీకి IMDb 8.5 రేటింగ్ ఇచ్చింది. ఒక స్టేట్ కి సీఎం అయిన అరుణాచలం ఒక కరప్షన్ స్కాండల్ లో తిను దోషిగా ఇరుక్కుంటాడు. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో తిను రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి టైంలో అప్పటికే ఆ సీట్ మీద కన్నేసిన చాలా మంది ఆ సీట్ ని దక్కించుకోవాలని చూస్తుంటారు. అందులో ఫ్రెండ్స్ ఉంటారు, పొలిటికల్ మెంబర్స్ ఉంటారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు. సో ఆ సీట్ ని దక్కించుకోవడానికి వాళ్ళు వేసిన పాచికలేంటి, అందులో 6వ నంబర్ ఎవరికి పడింది, ఆ సీట్ ని చివరికి ఎవరు దక్కించుకున్నారు, ఇలాంటి విషయాలకి ప్యారలల్ గా అదే టైంలో సిటీ చివరిలో ఒక మర్డర్ జరుగుతుంది. దాన్ని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. ఒకవైపు సీఎం కేస్, ఇంకోవైపు మర్డర్ కేస్. దానికి ఏమైనా రిలేషన్ ఉందా, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే తలమై సెలగం మూవీ చూడాల్సిందే. లీడ్ రోల్స్ అయిన కిషోర్, శ్రీయారెడ్డి, భరత్, రమ్య నంబీసన్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ తో వేరే రేంజ్ కి తీసుకెళ్లారు. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే కొన్ని స్కీన్స్ అయితే స్కిప్ చేయాల్సి ఉంటుంది. బట్ మిగిలింది మాత్రం అభ్యంతరం లేకుండా చూడొచ్చు. ఈ మూవీ ఎవరికి నచ్చుతుందంటే పొలిటికల్ టైప్ ఆఫ్ క్రైమ్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళకి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. ఈ మూవీని చూడాలనుకుంటే G5 లో స్ట్రీమ్ అవుతున్న తెలుగు డబ్డ్ వెర్షన్ ని క్లిక్ చేయాల్సిందే. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఉన్న మూవీస్లో ఏ ఒక్కటి నచ్చినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయడమే కాకుండా ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకో మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. సైనింగ్ ఆఫ్.